పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. పాక్లో రాజకీయంగా పలుకుబడి ఉన్న పంజాబ్ ప్రావిన్స్ కు భారత్లో ఉగ్రదాడి బాధ తెలిసేటట్లు భారత్ చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో పాక్ నీటి ప్రవాహాన్ని నిలిపివేస్తూ బాగ్లిహార్ డ్యాం గేట్లను దించేసింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కేంద్రం తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్ నీటి సరఫరాను నిలిపివేసింది. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నారు. పాకిస్తాన్ శనివారం ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో బాగ్లిహార్ డ్యాం స్లూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దీంతో పాక్లోకి పంజాబ్ ప్రావిన్స్ కు ఇక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్ కు తెలియజేసినట్లయింది. మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యాం ను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యాం పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాక్ కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి.